Yes, good morning all. Today we would like to discuss about the third unit of this second semester. Unit 3, where name is so it's a summary. Summary Mansperry. Mansperry summary is world famous summary written by Bertrand Russell. Bertrand Russell. We like to know about his small biography. His biography. Veteran Arthur William Russell. It is a full name of Veteran Russell. Veteran Arthur William Russell. He was born in the year of 1872, 2nd February, sorry, 18th May, and he was died in the year of 1970. That means actually he was uh, his birth date is not confirmed yet, but whatever may be, we come to know that as a he was just like a polymath. Polymath means a good mathematician and a good philosopher. As an academician, he worked in philosophy as well as mathematics and logics also. His works had considerable influence on mathematics and the logics and set theories in linguistics as well as artificial intelligences and cognitive science and computer science. So the type of theory he was has his knowledge in all systems and various areas of analytical philosophy, especially logic, philosophy of math, philosophy of language, epistemology, and metaphysics. Russell was also a published intellectual historian and social critic, political activist, and he worked as a Nobel laureate also. Then, when we look about the Mansfield summary, it's easy to understand that we are capable of knowing ourselves. అంటే ఇక్కడ మనకు మ్యాన్స్పెర్ అనేటువంటి సమ్మరీ గురించి మనం చూసినట్లయితే ఈ ఎస్సేలో మనం ఎవరు రాశారు అంటే బెర్ట్రాన్ రసెల్ బెర్ట్రాన్ ఆర్థర్ విలియం రసెల్ అనేటువంటి వ్యక్తి రాశాడు. ఆయన ఆంగ్ల రచయిత అయినప్పటికీ కూడా ఆయనకి దాదాపుగా చాలా రంగాల్లో నైపుణ్యం ఉంది అని చెప్పుకోవచ్చు. ముందుగా అతను మనకు దేంట్లో గొప్ప వ్యక్తి అని అంటామంటే పాలిమాథ్ అంటున్నాం. పాలిమాథ్ అంటే ఫిలాసఫీ అండ్ మ్యాథమెటిక్స్. ఫిలాసఫీ అండ్ మ్యాథమెటిక్స్ అనేటువంటి రెండు రంగాల్లో ఆయన చాలా గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించడం చెప్పవచ్చు. అందులో ఆ రెండింటిలోనే కాకుండా లింగ్విస్టిక్స్లో, లిటరేచర్లో ఇలా చాలా రంగాల్లో ఆయన తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా ఇక ఆయన గురించి చెప్పుకునే తర్వాత మనం మ్యాన్స్పెరల్ అనేటువంటి ఎస్సే గురించి చూసినట్లయితే మ్యాన్స్పెరల్ ఈజ్ వన్ ఆఫ్ ద రసల్స్ బెస్ట్ నో షార్ట్స్ ఎస్సేస్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ ఆఫ్ హిజ్ మెనీ టాక్స్ ఆఫ్ బీబీసీ రేడియో. ఇక మ్యాన్స్పెరల్ అనేటి సమ్మరీ ఏదైతే ఉందో ఈ ఎస్సేలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ నో షార్ట్ ఎస్సేస్, అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి చిన్న వ్యాసం అని చెప్పవచ్చు. ఇది చాలా గొప్పగా సెలబ్రేటెడ్, అంటే చాలా గొప్పగా అందరూ కూడా తెలుసుకున్నటువంటి, అందరూ కూడా ఫాలో అయినటువంటి చాలా గొప్ప సెలబ్రేటెడ్ అంటే చాలామంది ఆనందంగా సంతోషంగా వినటువంటి సమ్మరీ అని చెప్పవచ్చు. ఇది బీబీసీలో బీబీసీ రేడియోలో టెలికాస్ట్ అయినటువంటి ఎస్సేగా దీన్ని చూస్తాను. అదేవిధంగా ద టైటిల్ ఆఫ్ ద ప్రెజెంట్ ద వాల్యూమ్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ హిస్ పేపర్ both because it's
encapsulate and central prosecutions of Russell's political writing in the mid 1950, and because the reverberations from its broadcast pushed him to back into the public life in earnest. సో దీని గురించి చూసినట్లయితే ఈ పేపర్ ప్రస్తుతం మనం చూసినటువంటి మ్యాన్స్ పెరల్ అనేటువంటి టైటిల్ కలటువంటి పేపర్ ఏదైతే ఉందో ఈ టైటిల్ ఉన్నటువంటి పేపర్లో మనం ఏం చూస్తామంటే ద సెంట్రల్ ప్రియాక్యుపేషన్స్ అంటే ఇది ముఖ్యంగా దేన్ని హైలైట్ చేస్తుంది అని అంటే ఇది దేన్ని విశదీకరిస్తుంది అని అంటే ఇందులో మనుషుల యొక్క అంటే ఆర్ ది పేపర్ ఇట్ బికాస్ ఎక్లాప్సెస్ ద సెంట్రల్ ప్రియాక్యుపేషన్స్ ఆఫ్ రషల్స్ పొలిటికల్ రైటింగ్ రసెల్ గారి యొక్క పొలిటికల్ రైటింగ్ ఏదైతే పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ పొలిటికల్ ఇష్యూస్ గురించి ఈయన ముందుగా ప్రస్తావించి ఉన్నాడు కాబట్టి దీంట్లో ఈయనకి ఈ మిడ్ అంటే 1950కి సంవత్సరానికి సంబంధించిన మధ్యలో రాజకీయ చతురత అంటే రాజకీయం గురించి రాజకీయంలో జరిగినటువంటి విషయాల గురించి ఆయన వివరించడం జరిగింది అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా deprivations from its broadcast pushed him back into public life in earnest. అంటే ముందుగా ప్రజల యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క జీవితంలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని దీంట్లో వివరించాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగానే ఇట్స్ క్లోజింగ్ అపీల్ యాజ్ ఏ human being to human beings. Remember your humanity and forget the rest. సో ఇందులో ఈ మ్యాన్స్పర్ అనేటువంటి వ్యాసం ఏదైతే ఉందో ఈ వ్యాసంలో మనకు ఒక విషయాన్ని కులంకషంగా ప్రస్తావిస్తాడు. అదేంటి అని అంటే బ్రింగ్ యువర్ హ్యూమనిటీ అంటే యాజ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్స్ టు హ్యూమన్ బీయింగ్స్. మీరు అంతా కూడా మానవతావాదులే, అందరూ కూడా మనుషులే, మీ తోటి వారందరూ కూడా మనుషులైనటువంటి విషయం మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా రిమెంబర్ యువర్ హ్యూమనిటీ, నీ మానవత్వం అనేది ఎక్కడ పోయిందో ఒకసారి తెచ్చుకో, అండ్ ఫర్గెట్ ద రెస్ట్, మిగతా విషయాలన్నీ కూడా మర్చిపో అనేటువంటి చివరి ఎండింగ్ లైన్స్ దీంట్లో మనకు కనబడతాయి. ఇది అద్భుతమైనటువంటి సమ్మరీగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. It is probably the most frequently quoted results of many pronounce- pronouncements on the issue which came to dominate his writing and political activities well into the 1960s. సో ఈ పైన చెప్పినటువంటి మాట అంటే ఏంటి, యూఆర్ ఆల్ యాజ్ యువర్ హ్యూమన్ బీయింగ్స్ టు హ్యూమన్ బీయింగ్స్. ఇది మీరందరూ కూడా అంటే రస్సెల్ గారి యొక్క జీవితంలో ఆయన చెప్పినటువంటి గొప్ప మాట, అంటే చాలా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా తరచుగా మనం వినబడేటువంటి అద్భుతమైనటువంటి మాట అని చెప్పుకోవచ్చు. ఈ అద్భుతమైనటువంటి మాటలో మనం వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వింటూ ఉంటాం. ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే ఫ్రీక్వెంట్గా అంటే చాలా తరచుగా చెప్పబడినటువంటి మంచి మాట అని చెప్పుకోవచ్చు, కొటేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ రస్సెల్స్ గారి యొక్క మిగతా కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో 1960లోపు అంటే దాదాపుగా ఆయన చెప్పినటువంటి అన్ని మాటల్ని కూడా అన్ని మాటల్లో కూడా అద్భుతమైనటువంటి మాటగా దీన్ని చూస్తామని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అండ్ the paper 16 arrived at the home serves on evening and 23 December 1954, and the first numerous published various versions and appeared shortly afterwards as Mansperl from Hydrogen Bomb in the BBC owned weekly The Leinster in 30th December 1954. సో పేపర్ 16 అంటే ఈయన చెప్పినటువంటి మాటల్లో ఏదైతే ఈయన అరేంజ్ చేసినటువంటి మాటలో హోమ్ సర్వీస్ అనేటువంటి విషయానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఈవినింగ్ December 23 ఏదైతే 1954లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆయన గుర్తు చేసుకుంటారో, షార్ట్లీ ఆఫ్టర్ వార్డ్స్ ఆఫ్ ది మ్యాన్స్ పెరల్ ఫ్రమ్ హైడ్రోజన్ బాంబ్ అంటే ఏదైతే హైడ్రోజన్ బాంబ్ అనేది
మనకు అంటే అటామిక్ బాంబ్ అని ఏదైతే అన్నామో అటామిక్ బాంబ్ దేనిపైన దాడి చేయడం జరిగింది అని అంటే జపాన్ హిరోషిమా జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి అనేటువంటి రెండిటిపైన బాంబు దాడి జరిగినటువంటి సందర్భంలో, ఆ బాంబు దాడి తర్వాత ప్రజలందరూ కూడా ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో లోనయ్యారు, రెండో ప్రపంచ యుద్ధం అనేది ఎలా కంటిన్యూస్‌గా జరుగుతూ వచ్చింది అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ, ఈయన తన యొక్క బీబీసీలో చెప్పబడినటువంటి చాలా గొప్ప ఎస్సేగా, వ్యాసంగా దీన్ని చూడవచ్చు. Russell regarded as the broadcast as the distilled version of all that I had said there, therefore, there to before. So therefore, ఏమంటున్నాడు అంటే రసెల్ రిగార్డెడ్ ద బ్రాడ్కాస్ట్ యాజ్ డిస్టిల్డ్ వర్షన్ ఆఫ్ ఆల్ దట్ ఐ హ్యాడ్ సేడ్ దెర్ బిఫోర్. అంటే ఆయన ఈ చెప్పినటువంటి ఈ వర్షన్లో మనం ఏం చూస్తామంటే రసెల్ గారికి సంబంధించిన అంశాల్లో ఇవన్నీ కూడా మనకు చాలా గొప్ప మాటలుగా చూస్తాము. ఆయన ఈ వర్షాన్ని ఆయన ఇంత ముందుగానే చాలాసార్లు ప్రస్తావించి రేడియో లెసన్ ద్వారా మనం దీన్ని చూస్తున్నామని చెప్పవచ్చు. ఇట్ వాజ్ సో టైట్ ప్యాక్డ్ that anything that I have since said on one subject can be found in the at least in essence. సో ఇది చూసినట్లయితే దీంట్లో సమ్మరీలో మనం ఇది ఫుల్గా అన్ని మంచి మంచి మాటలతో చాలా టైట్గా ప్యాక్ చేయబడి అంటే చాలా టైట్గా ఉన్నటువంటి గొప్పగా ఉన్నటువంటి మాటలని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకేం చూస్తాం మనం అంటే అందులో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్క మాట కూడా ఇప్పటి వరకు నేను కానీ ఎవరైనా కానీ అంటే ఎవరైనా కానీ ఈ సమ్మరి చూసినట్లయితే ఇది చాలా అద్భుతమైనటువంటి సమ్మరి అని అద్భుతమైనటువంటి వ్యాసం అని చెప్పబడేటువంటి విధంగా ఇది ఉంది అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ ఫుల్ ప్యాక్డ్ మేడ్ అండ్ సబ్జెక్ట్ దట్ కెన్ బి సిమ్స్ ఫౌండ్ అట్లీస్ట్ ఇన్ ద ఎసెన్స్. అంటే ఈ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మనకు అంటే ఈ అత్యవసర పరిస్థితి అంటే ఏదైతే ప్రపంచ యుద్ధం జరుగుతుందో ఆ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో మనకు సంబంధించినటువంటి చాలా గొప్ప మాటలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ అత్యవసర పరిస్థితుల్లో ఇంత అద్భుతమైనటువంటి మాటలతో మాట్లాడినటువంటి ఆ రేడియో లెసన్ సమ్మరీ ఏదైతే ఉందో అది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇట్స్ మెయిన్ పాయింట్స్ హ్యాడ్ బీన్ మేడ్ already in the final chapter of Human Society in Ethics and Politics, on which Russell's had at first thought he might be based on the presentation, and in all his writings on nuclear weapons and international politics of the preceding 12 months. సో ఈయన దాదాపుగా 12 నెలలకు ముందుగానే తన యొక్క పుస్తకాల్లో ఈ యొక్క అంటే ఈ మ్యాన్స్పరమైనటువంటి వ్యాసంలో చెప్పబడినటువంటి అన్ని రకాల మాటల్ని అంటే కొన్ని రకాల మాటల్ని ఆయన తన యొక్క పుస్తకాల్లో రాశాడు. మెయిన్ పాయింట్ ఏదైతే చెప్పబడి ఉందో ఆల్మోస్ట్ ఆల్ మేడ్ ఇన్ హిస్ ఫైనల్ చాప్టర్. అది ఏ చాప్టర్ తన యొక్క పుస్తకం ఏదైతే ఉందో హ్యూమన్ సొసైటీ అండ్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ అనేటువంటి పుస్తకంలో పుస్తకానికి సంబంధించిన దాంట్లో ఫైనల్ చాప్టర్లో ఆయన ఈ మెయిన్ పాయింట్స్ ఏవైతే దీంట్లో చెప్పబడినటువంటి మెయిన్ పాయింట్స్ ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. అండ్ రస్సెల్ గారికి అదేవిధంగా హ్యాడ్ ఫస్ట్ థాట్ అంటే ఆయనకు వచ్చినటువంటి మొట్టమొదటి థాట్ అందులో వచ్చిన దాన్ని చెప్పి ఉన్నాడు. మళ్ళీ దీంట్లో ఈ సభలో రిపీట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఈ మైట్ బేస్ ఇన్ హిస్ ప్రెజెంటేషన్. ఈ యొక్క ప్రెజెంటేషన్లో ఆయన ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ ప్రెజెంటేషన్ అండ్ ఆల్ హిస్ రైటింగ్స్ nuclear weapons and international politics of the preceding 12 months. అంటే ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా దాదాపుగా 12 నెలల క్రితమే ఆయన ఏవైతే మాటలు అనుకున్నాడో ఆ మాటలన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎథిక్స్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ గురించి, హైడ్రోజన్ బాంబ్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ గురించి, అదేవిధంగా ఇంకా చెప్పబడినటువంటి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంటే అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఆయన ముందుగానే 12 months ముందుగానే తను ఊహించి ఉన్నాడు, చెప్పి ఉన్నాడు రాజకీయ పరంగానే. అండ్ there was certainly nothing new either to the exaggeration to mankind and to transcend some
how the divisions of Cold War or in the concentrate of proposals urged for diplomat, diplomatic intervention by the neutral states and for an expert commission of inquiry into the probable effect of nuclear war. అదేవిధంగానే ఆయన చెప్పి ఉన్నాడు, ఏమని చెప్పి ఉన్నాడు అంటే, there was certainly nothing new either in exhaustion to mankind to transcend some how the divisions of Cold War. అంటే కోల్డ్ వార్ అంటే మనకు తెలుసు, మనం దాదాపుగా ప్రచ్ఛన్న యుద్ధం అని తెలుగులో అంటాం. ప్రచ్ఛన్న యుద్ధం అని అంటే ఒకరిపైన, ఒక దేశం పైన ఇంకో దేశానికి ఉండేటువంటి ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలని మనం ప్రచ్ఛన్న యుద్ధంగా చూస్తూ ఉంటాం. ఇక ఈయనకు సంబంధించినటువంటి ఈ సమ్మరీలో మనం చూస్తాం ఏంటంటే, దేర్ వాజ్ సర్టన్లీ నథింగ్ న్యూ. అంటే ఈయన చెప్పేటువంటి కొత్తగా అంశం ఏం లేదు. దాదాపుగా కొన్ని దేశాలు ఎప్పుడు కూడా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రచ్ఛన్న యుద్ధంతో మెల్లిమెల్లిగా యుద్ధం కూడా మొదలవుతుంది. ఆ యుద్ధాన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ వి హ్యావ్ సీన్ పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా అటువంటి దేశాల మధ్య జరిగేటువంటి ప్రచ్ఛన్న యుద్ధం ఏదైతే ఉందో దాని గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. అండ్ ఎగ్జాజరేషన్ టు మ్యాన్ కైండ్ టు ట్రాన్సెండ్ సమ్ హౌ ద డివిజన్స్ ఆఫ్ ది కోల్డ్ వార్. ఏమంటున్నా అంటే ఈవెన్ కొత్తగా చూసేమి లేదు. ఎగ్జాజరేషన్ టు మ్యాన్ కైండ్, ఏది జరిగినప్పటికీ కూడా అది ప్రచ్ఛన్న యుద్ధమైనా, అదే రకంగా ఇంకో రకమైనటువంటి యుద్ధమైనా, దానివల్ల జరిగేటువంటి నష్టం ఏదైతే ఉందో అది దాదాపుగా సమాజానికి హాని చేసేది కానీ సమాజానికి మంచి చేసేది కాదు అని మనం చూడవచ్చు. అదేవిధంగానే ఇన్ ద కాన్సెంట్రేట్ ఆఫ్ ద ప్రపోజల్ ఆర్జ్, ఈ సమ్మరీలో ఆయన చాలా దేశాలని, చాలా ప్రజలని తన యొక్క వ్యాసంలో అభ్యర్థిస్తూ ఉంటాడు. అండ్ ఫర్ diplomatic interventions by the neutral states and for an experts commission of inquiry into the probable effect of nuclear war. ఇక న్యూక్లియర్ సంబంధించినటువంటి ఏదైతే వార్ బాంబ్ తయారీ ఏదైతే ఉందో దాని గురించి ఏమంటుందంటే, కోల్డ్ వార్ అనేటువంటి ఉన్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నటువంటి దేశాలకు, అదేవిధంగా మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక అద్భుతమైనటువంటి ఒకనొక ఎక్స్పర్ట్ కమిషన్, అంటే అద్భుతమైనటువంటి చాలా తెలివితేటలైనటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిషన్ అనేది వేయాలి. ఆ కమిషన్ వేసి ఈ న్యూక్లియర్ వార్ అనేది, న్యూక్లియర్ బాంబ్స్ తయారీ ఏదైతే ఉందో దీనిపైన ఖచ్చితమైన నియంత్రణ అనేది ఉండాలి. అలా నియంత్రణ ఉన్నట్లయితే దాని ద్వారా మనకి ఈ ప్రచ్ఛన్న యుద్ధం అంటే న్యూక్లియర్ అనేటువంటిది